ఆఖరి లేఖ. సాయంత్రం సమయం. గదిలో కేవలం టేబుల్ ల్యాంప్ వెలుతురు మాత్రమే. సీత కుర్చీలో కూర్చొని ఒక పాత లేఖను చేతిలో పట్టుకొని కన్నీళ్ళు ఆపుకోలేకపోతుంది. ఆ లేఖ మీద నీ వాడి అనిల్ అని రాసి ఉంది. 10 సంవత్సరాల క్రితం సీత మరియు అనిల్ ఒకే కాలేజీలో చదివేవారు. మొదట్లో వాళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడుకునేవాళ్ళు కాదు. కానీ ఒకసారి కాలేజీ డ్రామా కోసం ప్రాక్టీస్ చేస్తూ పరిచయం మొదలైంది. ఆ పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అనిల్ చాలా హాస్యప్రియుడు, కానీ అంతే లోతైన హృదయం కలవాడు. సీతకు ఎప్పుడూ ప్రోత్సాహం ఇచ్చి ఆమె కలలు నెరవేర్చడానికి తోడ్పడేవాడు. ఒకసారి సీత పరీక్షల్లో విఫలమై బాధపడుతుంటే అనిల్ ఆమెకి ఇలా చెప్పాడు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో సీత, నేను నీ వెన్నంటే ఉన్నాను. ఆ మాటలు సీత మనసులో ఎప్పటికీ నిలిచిపోయాయి. కాలేజీ చివరి సంవత్సరం. అనిల్కు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది, కానీ అది విదేశంలో. సీతను వదిలి వెళ్ళడం అతనికి కష్టమే, కానీ భవిష్యత్తు కోసం అవసరమని భావించాడు. వెళ్లే ముందు అనిల్ సీతకు ఒక లేఖ ఇచ్చాడు. నా కలల సీత, మనిద్దరి కలల కోసం నేను వెళ్తున్నాను, కానీ నా గుండె ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. రైల్వే స్టేషన్లో సీత కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. అనిల్ కూడా చిరునవ్వు చూపించడానికి ప్రయత్నించాడు, కానీ కళ్ళలో తడి దాచుకోలేకపోయాడు. నువ్వు వెళ్ళిపోవడం నాకిష్టం లేదు అని సీత నెమ్మదిగా చెప్పింది. ఇది కేవలం దూరం సీత, మన హృదయాలు ఎప్పటికీ దగ్గరగా ఉంటాయని అనిల్ చెప్పాడు. తర్వాతి సంవత్సరాలు మొదట్లో ఫోన్ కాల్స్, మెసేజ్లు, వీడియో కాల్స్ అన్నీ బాగానే సాగాయి. కానీ తర్వాత అనిల్ పని ఒత్తిడి వల్ల కాళ్ళు తగ్గిపోయాయి. సీత ఒక్కొక్కసారి ఆందోళన పడేది. ఒకరోజు అనిల్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోయింది. కొన్ని నెలల తర్వాత సీతకు ఒక కవర్ వచ్చింది. అందులో అనిల్ రాసిన చివరి లేఖ. సీత, నీతో చెప్పకుండా ఉండడం తప్పే. నాకు ఒక ప్రమాదం జరిగింది. ఎక్కువ రోజులు లేను. నీ జీవితాన్ని ఆపొద్దు. నీ కలలు కొనసాగించు. నేను ఎప్పుడూ నీ హృదయంలోనే ఉంటాను. ఆ లేఖతో పాటు ఒక చిన్న వెండి గాజు. అది వారు మొదట కలిసిన రోజే అనిల్ కొనించినది. సీత ఆ లేఖను మళ్ళీ చదివి గాజును తన మణికట్టుకు వేసుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్న గుండెల్లో ఒక తీపి జ్ఞాపకం. జీవితం ముందుకు సాగింది, కానీ ఆ ప్రేమ, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ ఆమెతోనే ఉన్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.